రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు అంటే ఈ పెన్షనర్లకు ఇప్పుడే ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఊరటనిచ్చే అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా 2024 సంవత్సరం నుండి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. వారు ఉద్యోగ విరమణ చేసి దాదాపు ఏడాది కాలం పూర్తవుతున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ నిధులు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ హక్కుల కోసం వారు చేసిన సుదీర్ఘ పోరాటంలో భాగంగా గౌరవ హైకోర్టు ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా ఫారం నంబర్ 1 నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసు ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులకు అందజేయాల్సిన పెన్షన్ నిధులను మాత్రమే తక్షణమే విడుదల చేయాలని కోర్టు కఠినంగా ఆదేశించింది. ఈ వీడియోలో అసలు ఫారం 1 అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? అది ఎప్పుడు జారీ చేస్తారు? ఒకవేళ ప్రభుత్వం ఈ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనే ప్రతి విషయాన్ని విశ్లేషిస్తున్నామండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ పెన్షనర్లు తమకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర బెనిఫిట్స్ కోసం గత కొంతకాలంగా అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయడం, అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించడం, చివరకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ గారికి మొరపెట్టుకోవడం ఇలా ఎన్నో చేశారు. మానవ హక్కుల వేదికను కూడా సంప్రదించి తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఆ క్రమంలోనే చివరకు న్యాయ వ్యవస్థను ఆశ్రయించి హైకోర్టులో విజయం సాధించారు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది హైకోర్టు ఫారం నంబర్ 1 నోటీసు గురించి. అసలు ఫారం 1 నంబర్ అంటే ఏంటంటే, ఇది కోర్టు ధిక్కరణ కేసుల్లో జారీ చేసే ఒక అత్యంత శక్తివంతమైన అధికారిక నోటీసు. దీనిని నోటీస్ టు అపియర్ అని కూడా అంటారు. అంటే కోర్టు ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చి, ఆ తీర్పును అమలు చేయడంలో అధికారులు విఫలమైనప్పుడు, సదరు అధికారి స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చే నోటీసు ఇది. బాధ్యత కలిగిన అధికారులు కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఈ నోటీసును అందజేస్తాయి. ప్రస్తుత సందర్భంలో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నందుకు గాను రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీకి ఈ ఈ నోటీసు అందినట్లు సమాచారం. ఈ నోటీసులో ఉన్న ముఖ్యాంశాలను గమనిస్తే రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శితో పాటు సంబంధిత ఉన్నతాధికారులందరికీ దీనిని పంపారు. పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలను నిలిపివేయడం చట్టవిరుద్ధమని కోర్టు భావించింది. అందుకే ఒక నిర్దిష్ట కాల పరిమితిని అంటే డెడ్‌లైన్‌ను విధించి ఆలోపు నిధులన్నీ చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఈ నోటీసు అందిన తర్వాత కూడా అధికారులు స్పందించకపోతే పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంటుంది. నోటీసు అందిన తర్వాత సదరు అధికారి కోర్టుకు హాజరై ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలి. ఒకవేళ అప్పటికే చెల్లింపులు చేసి ఉంటే ఆ వివరాలను పక్కాగా సమర్పించాలి. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోతే లేదా కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే సదరు అధికారులకు భారీ జరిమానా విధించడమే కాకుండా అవసరమైతే అరెస్టు చేసి జైలు శిక్ష విధించే అధికారం కూడా ఉంటుంది. అలాగే తెలంగాణలోని వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇది ఒక కీలకమైన, సంతోషకరమైన, ఆనందదాయకమైన వార్త అని చెప్పాలి. ఇది ప్రభుత్వాలకు కూడా ఒక గట్టి హెచ్చరిక. తమ జీవితాంతం సేవ చేసిన ఉద్యోగుల హక్కుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే న్యాయస్థానాలు ఊరుకోవని ఈ తీర్పు రుజువు చేసింది. ఇది పెన్షనర్లు చేసిన న్యాయ పోరాటానికి దక్కిన ఘనమైన విజయం. ఈ కేసులో పెన్షనర్ల తరపున అడ్వకేట్ రవి ప్రకాష్ గారు ఎంతో సమర్థవంతంగా వాదించి విజయం సాధించారు. వారి కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఈ విజయం వల్ల భవిష్యత్తులో రిటైర్డ్ అయ్యేవారికి కూడా ఒక భరోసా లభిస్తుంది.